మనం ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యే బ్రతుకుతున్నాం. బయట నుంచి ఎవరో ఒకరు మనకొచ్చి మనల్ని సంతోషపరచాలి. మనల్ని వాళ్ళు చూసుకోవాలి. మనల్ని హ్యాపీగా ఉంచాలి. లేదా వాళ్ళుంటే నేను హ్యాపీగా ఉంటాను. వీళ్ళిలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నాకు మెసేజ్‌లొస్తే నేను హ్యాపీ ఉంటాను. నా రీల్ ట్రెండ్ అయితే నేను హ్యాపీ ఉంటాను. నాకు ఇన్‌స్టాలో ఇంతమంది ఫాలోవర్స్ ఉంటే నేను హ్యాపీ ఉంటాను. లేదా ఇంతమంది నాకు అప్రిషియేట్ చేస్తే నన్ను నేను ఎప్పుడు చూసినా ప్రతి నిమిషం మనల్ని ఎవరో ఒకరు గుర్తిస్తూ ఉండాలి. గుర్తిస్తూ ఉండాలి. అటెన్షన్. అహా! మన ఓకే. ఎగ్జిస్టెన్స్‌ని ఓకే. ఎవరో మన ఒకరు రికగ్నైజ్ చేస్తా ఉండాలి. ఆ! మన ఎగ్జిస్టెన్స్‌ని మనం కదా ఫీల్ అవ్వాలి. హ్మ్. ఎవరో ఒకరు చెప్పడం ఏంటి? ఎవరో ఒకరు ఉంటేనే మనం ఎగ్జిస్ట్ అవ్వడం ఏంటండి? ఆ డిప్రెషన్‌కి చాలా మెయిన్ రీజన్ మనల్ని మనం గుర్తించకపోవడం. మనం మనం హ్యాపీగా ఉండొచ్చు నిఖిల్. ఒక రోజు మొత్తం నన్ను అలా వదిలేసి మీరు ఒక బుక్ లేదా ఆహ్, ఏదో ఒక చిన్నపాటు పనులు ఏమైనా చేసుకోవడానికి ఒక బుక్ షెల్ఫ్ ఉంది. ఇది సర్దమ్మా అని చెప్పి నన్ను వదిలేసారనుకోండి. అలా ఒక పాట పాడుకుంటూ హ్యాపీగా బుక్‌లన్నీ తీసుకొని ఫోన్ ఎక్కువ తుడిచేసి యూజ్ చేయరా మీరు? ఎక్కువ ట కొంచెం నా నా అవసరానికి యూజ్ అంతే. చేసుకుంటానండి. టచ్‌లో ఉండము. ఆ! వర్క్ విషయంలో ఆ! అంతే. నా వర్క్ గురించి నేను ఇన్‌స్టాలో పెట్టడం డేట్స్ చూసుకోవడం.